దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాల్ని మన ఎదుటి ఉంచి వారి ద్వారా మన జీవితాల్ని మార్చుకోవాలి. ఒకవేళ చెడ్డవాడైతే ఆ చెడ్డవాడి నుంచి కూడా మనము నీతి క్రియలు లేకపోతే మంచిని నేర్చుకోవాలని మంచివారి గురించి చెడ్డవారి గురించి కూడా పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథంలో రాయించున్నాడు. అయితే యోధా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి 11వ రాజు అయినటువంటి యోతాము చూసుకున్నట్లయితే యోతాము తండ్రి ఉజ్జియా. యోతాము యొక్క తండ్రి ఉజ్జియా. ఇతడు చాలా చక్కగానే జీవించాడు. కానీ కొంతమంది చూడండి, ఒకానొక టైంలో బాగానే జీవిస్తారు. ఇతడు కూడా స్థిరపడిన తరువాత అతని యొక్క మనసును గర్వించి, నెబుకద్నెజరు కూడా మనసును గర్వించాడు. ఉజ్జియా కూడా మనసును గర్వించి ఏం చేశాడు? యాజకులు వేసేటువంటి దోపార్తిని కూడా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళిపోయి ఇతడే వేసేయాలనుకున్నాడు. కోపోద్రికుడైపోయి ధూపం వేయాలనుకుంటాడు. కానీ ఏమైపోతాడో? కుష్టి రోగాన్ని తెచ్చుకుంటాడో, వెళ్ళిపోతాడు. అయితే ఇతని తర్వాత తన కుమారుడైనటువంటి యోతాము చూసుకున్నట్లయితే, అందుకే 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 15వ అధ్యాయము 5వ వచనంలో యెహోవా ఈ రాజును మొత్తినందున, ఏ రాజును? ఉజ్జియాను మొత్తినందున అతడు మరణమగు వరకు కుష్ఠరోగే ప్రత్యేకముగా ఒక నగరంలో నివసించిన కనుక రాజకుమారుడైన యోతాము నగరం మీద అధికారి అయి దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను. అంటే అతని తండ్రి కుష్ఠరోగిగా ఉన్నాడు కనుక దేశ ప్రజలకి న్యాయం తీర్చేవాడుగా యోతాము ఉన్నాడు. అయితే ఈ యోతాము పరిపాలన చూసుకున్నట్లయితే 750 నుండి 740, అంటే 10 సంవత్సరాలు తన యొక్క తండ్రి ఉన్న తరువాత క్రీస్తు పూర్వం 740 నుంచి 735, అంటే 6 సంవత్సరాలు తన స్వతహాగా తండ్రి చనిపోయాడు. తరువాత 6 సంవత్సరాలు, అంటే మొత్తం మీద 16 సంవత్సరాలు యోధా రాజ్యాన్ని, యెరూషలేముని పరిపాలించాడు. అయితే ఈ యొక్క యోతాము కాలం నాటికి మనం చూసుకున్నట్లయితే ఏ ప్రవక్త ఉన్నాడంటే యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ఉంటాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే అక్కడ మనకు కనబడుతుంది ఏమని? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అని యోధా రాజుల దినములలో యోధాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగిన దర్శనం. అంటే యెషయా గారు ప్రవచిస్తున్నారు ఈ యొక్క యోతాము కాలానికి. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క యోతాము ఉజ్జియా నిజంగా దేవునికి విరోధంగా జీవించాడు. మనం కూడానండి, కొంతమంది చూడండి, తండ్రులు బాగుంటే బిడ్డలు బాగుండరు, బిడ్డలు బాగుండి చక్కగా భయభక్తులు కలిగి ఉంటే తండ్రులు బాగున్నారు. మనం చూస్తూ ఉంటున్నాం మన యొక్క నిత్య జీవితంలో అనేక మందిని. తల్లిదండ్రులు, తల్లి బాగుంటుంది, తండ్రి బాగాడు, లేకపోతే తండ్రి బాగుంటే తల్లి బాగాదు, తల్లి బాగుంటే తండ్రి కుమారులు బాగాదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యోధారాజు అయినటువంటి ఉజ్జియా దేవునికి విరోధంగాను వ్యతిరేకంగాను జీవించాడు. దేవుడు అతన్ని మొత్తాడు. అయితే యోతామైతే అట్టి రీతిగా అతని యొక్క తండ్రిని అనుసరించి ఇతడు నడుచుకోలేదండి. మనం చూసుకున్నట్లయితే అందుకే 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూస్తే మనకి 28వ అధ్యాయంలో 27వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనం నుంచి యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప ఎవరో? యోతాము. మరి ఇంతకు ముందు చూసుకుంటే
ఉజ్జియా అంటే తన తన తండ్రి ఎవరో, యోతాము తండ్రి అయినటువంటి ఉజ్జియా దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళిపోయి ధూపార్తన వేసేయాలనుకున్నాడు. కానీ ఇక్కడ యోతాము యెహోవా మందిరంలో ప్రవేశించుడు తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. ఎంత గొప్ప భాగ్యం అండి. మనము కూడా దేవుని యొక్క దృష్టికి దేవుడు ఎందుకు రాయిపించాడు? తండ్రి చూస్తే దేవునికి విరోధంగా జీవించాడు. దేవుని యొక్క ధూపార్తెని వేసేయాలనుకున్నాడు. అది ఎవరో యాజకులు వెయ్యాలి. ఎవరు చేసే పని వారు చేయాలండి. కానీ కొన్ని సమయంలో మనం గాడిద చేసే పని గాడిద, కుక్క చేసే పని కుక్క. కుక్క చేసే పని గాడిద చేస్తే అది అరిచిందనుకో, ఏంటిది ఇలాగ అరుస్తుందని చెప్పేసి కొట్టుపడేస్తాడు. ప్రియ సోదరి సోదరులారా, తండ్రిని అనుసరించి నడుచుకోలేదు. ఇదిగో యెహోవా సన్నిధిలోనికి వెళ్లకుండా తప్ప దేవుని యొక్క దృష్టికి యథార్థంగానే ప్రవర్తించాను. మనం నిజంగా దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తున్నామా? నీతిగా ప్రవర్తిస్తున్నామా? ఇక్కడ రాసి ఉంది 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయంలో అక్కడ 33వ వచనంలో అక్కడ కనబడుతుంది, 32లో అక్కడ కనబడుతుంది. 2వ రాజుల గ్రంథంలో 15, 32లో అలా. ఏంటి? ఈ యొక్క యోతాము యథార్థంగా కాదు, నీతిగానే ప్రవర్తించాడంట. అవునండి, దేవునికి కావాల్సింది మనం నీతిగాను, న్యాయంగాను, యథార్థంగాను ప్రవర్తించాలి. ఈ యోధా రాజులో 11వ రాజు అయినటువంటి ఈ యొక్క యోతాము దేవుని యొక్క దృష్టికి నీతిగా నడుచుకున్నాడు, యథార్థంగా నడుచుకున్నాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలుసుకుని చూడండి. అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి. అయ్యో, రాజు అయితే చాలా మంచోడు, రాజు అయితే యథార్థంగా దేవుని ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, నీతిగా ప్రవర్తిస్తున్నాడు. కానీ ప్రజలు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటండి. ప్రజలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? ఎందుకంటే మనం ఇక్కడ ఓన్లీ దుర్మార్గంగా ఉన్నది. యెషయా గ్రంథానికి మనం వెళ్తే 1వ అధ్యాయంలోనే 4వ వచనం చూస్తే, పాపిష్టి జనమా, జనులు ఎలాగ ప్రవర్తిస్తున్నారు? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. అయ్యో, రాజేమో దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవునికి యథార్థంగా ప్రవర్తిస్తుంటే ప్రజలేమో దేవుణ్ణి యెహోవాని విసర్జించి, మరి ఎవరిని విసర్జించి, దేవుని విసర్జించి ఎవరిని మరి హత్తుకున్నారు? వీరు ఎవరి వైపు తిరుగుతున్నారు? అన్యుల వైపు, లేకపోతే అన్య దేవతల తట్టు, విగ్రహాల తట్టు వీరు తిరుగుతున్నారంటే ఎంత భయంకరంగా ఉన్నారండి. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరెలా ఇంకనూ కొట్టబడుదురు. నిత్యము తిరుగుబాటు చేస్తున్నారంటండి ప్రజలు. మనం అట్టి రీతిగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనకి ఇక్కడ రాయబడలేదు. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 27వ అధ్యాయంలో మనకు రాయబడలేదు. ఇక్కడ ఓన్లీ దుర్మార్గులనే. కానీ ఎవరి కాలంలో ఇది ప్రవచించుతున్నారు? ఏ ప్రవక్త ఉన్నారంటే యెషయా గారు. ఇంకా మనం చూస్తేనండి, అధికారులు ఏమైపోయారో చూడండి. జనులే దుర్మార్గంగా కాదు, ఈ దినాల్లో ఎక్కడ చూసినా భయంకరంటి ప్రజలైపోయారండి. తల్లిని చంపేయటం, తండ్రిని చంపేయటం, భర్తని చంపేయటం, స్నేహితుల్ని నమ్మించి చంపేయటం. మనుషులు ఏ విధంగా తయారవుతున్నారండి. వెళ్తున్నవాడే ఏదోటి చేసిపోతున్నాడు. ఎప్పుడండి మనుషులు మారేది? ఇంకా అధికారులు, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 23వ వచనంలో, నీ అధికారులు, యోధా రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు ఎలాగున్నారంట? నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు. దొంగలతోటనంట సహవాసం చేస్తున్నారంట. దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు మనకి. దొంగలతో స్నానం చేయకూడదు, సహవాసం చేయకూడదు, కోప చిత్తంతో సహవాసం చేయకూడదు, తిండి బోతులతోటి సహవాసం చేయకూడదు. ఇదిగో ఇంకా మద్యం త్రాగేవారితోటి సహవాసం చేయకూడదు అంటున్నాడు. దొంగలతోటి సహవాసములు చేస్తున్నారంట. వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. చూడండి, ఏ యొక్క అధికారి దగ్గరికి వెళ్ళినా ఏదో ఒక బహుమానం ఇవ్వాలి, లేకపోతే లంచం ఇవ్వకపోతే పనులు జరగవంటండి. చిన్న అధికారి మొదలుకొని
పెద్ద అధికారి వరకు, నాయకుల వరకు లంచాలు బహుమానాలు ఇస్తే కానీ ఏ ఆఫీస్కి వెళ్ళినా పని జరగట్లేదంటే అసలు ఏ స్థితిలో మనం ఉన్నామని. ఇక్కడ కూడా యోతాము కాలంలో కూడా వారి అధికారులు, రాజేమో యథార్థంగా నీతిగా ప్రవర్తిస్తుంటే అధికారులేమో లంచాలు, దొంగలతోటి సావాసము, ఇంకేం చేస్తున్నారండి, బహుమానాలు కొరకు కనిపెట్టుదురు. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, వెధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. తండ్రి లేని వారి పక్షాన అంటే మీరు విచారించరు. ఎందుకు? డబ్బు తీసుకొస్తావా, ఏమైనా బహుమానిస్తావా, నీకు పని అవుతుంది. లేదా ఏ ఆఫీస్కి వెళ్ళండి, ఎంత భయంకరంగానండి. లంచం 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 మనకి ఏది శాశ్వతం కాదండి. ఇందుకే దేవుని యొక్క వాక్యం రాయిపించిందంటే అప్పుడు ఆ దినాల్లో ఆ విధంగానే ప్రవర్తించారు. యెరూషలేము ప్రజలారా, యోధావారులారా, ఇదిగో లంచాలు, దొంగలతో సహవాసాలు, బహుమతుల కోసం ఎదురు చూస్తున్నారంట. ఎవడైనా పనికి వస్తాడేమో, పని చేయించుకుంటానికి వస్తాడేమో, ఏదైనా బహుమతి తీసుకొస్తారు కదా. అయ్యో, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారండి అధికారులు. కానీ యోతాము నీతిగాను యథార్థంగాను ప్రవర్తిస్తున్నాడు. తండ్రి లేని వారి పక్షానంటే వీరు వ్యాజ్యం ఆటలేదంటండి, వెధవరాండ్ల పక్షాన. ఇంకా స్త్రీలు కూడా ఏమైపోయారంటండి ఇక్కడ. యోతాము కాలంలో ఉన్నటువంటి స్త్రీలు యెషయా గ్రంథంలోని 3:16 మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, వారచూపులు చూచు, కులుకుతూ నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. వారచూపులు చూస్తున్నారంటే మెడెత్తుకొని శుభ్రంగా పెట్టుకొని చూస్తున్నారంట. ఎంత భయంకరంగా సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రులైపోయి వారికి ఉన్నటువంటి అందాన్ని బట్టి, బలాన్ని బట్టి, ధనాన్ని బట్టి మనం ఇప్పుడు కూడా గర్వం కలిగి ఉండకూడదు. గర్వం నాశనానికి దారితీస్తుంది. ఎప్పుడు కూడా గర్వం ఉండకూడదు. ఉజ్జియా కూడా ఏమైపోయాడు, ఇక ఉజ్జియా కూడా గర్వంతోటే కదా అతడు స్థిరపడిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి ధూపం వేసేయాలి, ధూపార్తి వేసేయాలి అనుకున్నాడు. కుష్ఠరోగి అయిపోయి అపవిత్రుడైపోయి మూలకు పోయాడు చివరికి. ఈ దినాన్ని మనం ఏ విధంగా జీవిస్తున్నాం? దేవుని యొక్క వాక్యాన్ని వింటూ కూడా నువ్వు నిజంగా ప్రవర్తించట్లేదేమో, మారట్లేదేమో, మార్పు లేదేమో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకున్నట్లయితే, ఇదిగో తండ్రి అనుసరించినటువంటి మార్గంలో నడవకుండా సమూయేలు గారి యొక్క కుమారులు కూడా యోవేలు, అబియా, యోవేలు వీరు కూడా ఏంటండి లంచగొండితనం. కానీ కుమారుడు ఎదుట 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి తాత మార్గము, ఇంకొకటి తండ్రి మార్గము. కానీ హేమాను మాత్రం తండ్రి మార్గాన్ని, లంచాలు పుచ్చుకునేటువంటి మార్గాన్ని ఎంచుకోలేదు, కానీ తాత మార్గాన్ని, భక్తి కలిగినటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ దినాన్ని నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు, ఏ మార్గాన్ని నువ్వు ఎంచుకుంటున్నావు, ఏమి నేర్చుకుంటున్నావు ఒకసారి ప్రవర్తించాలి. ఒకరికి మాదిరికరంగా జీవిస్తున్నామా? యోతామైతే నీతిగాను యథార్థంగాను ప్రవర్తిస్తున్నారు. కానీ మనుషులు, స్త్రీలు, పురుషులు చూడండి, పురుషులు కూడా చూడండి. యెషయా గ్రంథంలోనే 5:22 ఏమన్నారు చూడండి. పురుషులు ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని, మద్యము కలుపుటలో తెగువ గల వారికిని శ్రమ. అంటే వీరు ఏమైపోయారంట, వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడిని తీర్పు తీర్చుదుడు. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికినంట. వీరిలో ఇంకా వీరిని మించిన వారు లేరేమంట. పురుషులు త్రాగుడు, మత్తు పానీయాలకి బానిసలైపోతున్నారు. మద్యము కలుపుటలో తెగువ కల వారికిని, మద్యం కలపటంలోనంట వారు లంచం పుచ్చుకునంట దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చేస్తున్నారంట. ఎవరో పురుషులు. అయ్యో, మనం మారాలండి. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇదిగో ఇక్కడ యోతాము చూసుకున్నట్లయితే అతడు యెహోవా మందిరపు ఎత్తు దూరములు కట్టించి ఓపేలు దగ్గరనున్న గోడ చాలా మటుకు కట్టించాను. మరియు అతడు యోధా పర్వతంలో ప్రాకారములు కట్టించి అరణ్యంలో కోటలను, దుర్గములను కట్టించాను. అతడు ఇవన్నీ కూడా కట్టిస్తూ వస్తుంటే నిజంగా 6వ వచనంలో 2వ దినవృత్తాంతంలో 26:6 ఇలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడెను. అదండి దేవుని యొక్క పనులు చేపిస్తున్నాడు. ఇదిగో శత్రు సైన్యం లోపలికి రాకుండా ప్రాకారాలను ఎత్తుగా కట్టిస్తున్నాడు. అదండి
మనం కూడా మన కుటుంబంలోనికి ఏ శత్రువు, ఏ సాతానుగాడు ఉండకుండా ఉండాలంటే ప్రార్థనని ప్రాకారాన్ని మనం కట్టుకోవాలి. సావాసం, మంచి సావాసం కలిగి మనం జీవించాలి దేవునిలోను. ఇదిగో అతడు యోతాము చేసిన ఇతర కార్యములు గూర్చి, అతడు చేసిన యుద్ధములన్నిటిని గూర్చి, అతని చర్యని గూర్చి ఇశ్రాయేలు యోధారాజుల గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుల, దేవుని యొక్క దృష్టికి యోతాము నీతిమంతునిగా నేర్చుకున్నాడు, మంచి రాజుగా జీవించాడు. తండ్రి అయితే ఇదిగో చెడ్డ ప్రవర్తన కలిగి దేవునికి విరోధంగా జీవించాడు. ఇదిగో దేవుని యొక్క వాక్యం మందిరములో ప్రవేశించడం తప్ప తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయొచ్చు. దేవుని దృష్టిలో యథార్థంగానే ప్రవర్తించాడు. ఈ దినాన నీవు నేను మనందరం కూడా యథార్థంగా జీవిస్తున్నామా? లంచాలు తీసుకుంటున్నామా? ఇదిగో గర్విష్ఠురాండ్రులై మెడ చాచుచు వారచూపులు చూస్తూ నా అందాన్ని చూడు, నా జ్ఞానాన్ని చూడు, నా బలాన్ని చూడు, నా ధనాన్ని చూడు అని ఈ దినాన స్త్రీలు కూడా అలా ఉండకూడదని గర్విష్ఠురాలు ఉంటే గుండు గీకేస్తానంటున్నాడు. ఇదిగో పురుషులు కూడా మద్యము కలుపుటలో, ద్రాక్షారసము కలుపుటలో లంచాలు పుచ్చుకొని దుష్టున్నట్ట నీతిమంతుడే ఇతడు, మంచివాడు ఇతడు అని తీర్పు తీర్చేస్తున్నారు. ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలండి. మన పరిస్థితులు మారాలండి. మన బ్రతుకులు మారాలంటే యథార్థంగా జీవించాలి. దేవుని దృష్టిలో నమ్మకమైనటువంటి వాడిగా, నీతిమంతుడిగా జీవించినట్లయితే ఇదిగో యోతాము దేవునికి యథార్థపరుడిగా, నీతిమంతుడిగా జీవించాడు. అట్టి రీతిగానే మనము కూడా జీవిద్దాము. ఎందుకు మరి యోతాము రాజు అయితే నీతిమంతుడు, యథార్థంగా ప్రవర్తించాడు. మరి జనులు ఎందుకంటే 2వ రాజుల గ్రంథంలో 15:33 ఉంటుంది. అతడు ఇదిగో అతని తండ్రి కట్టించిన బలిపీఠాలని పడగొట్టించలేదండి. అది ఒక చిన్న పొరపాటు చేశాడు. ఆ బలిపీఠాలు కూడా పడగొట్టించేసి ఎవరు కూడా బలిపీఠాలకు ఏమీ అర్పించకూడదు, అన్ని దేవతలు కానీ ఒక ఆజ్ఞించుంటే బాగుండు. కానీ చిన్న తప్పు పాలనే ప్రజలు దుర్మార్గులైపోయారు. ప్రియ సోదరి సోదర, ఇదేనా మనలో ఎటువంటి లోపం ఉన్నా సరే దాన్ని సరిదిద్దుకొని దేవునికి ఇష్టంటే బిడ్డగా జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు. యోతాము నీతిమంతుడిగా, యథార్థపరుడిగా నీ మార్గంలో నడిచాడయ్యా. అటువంటి మార్గంలో మేము కూడా నడవటానికి మాకు సహాయం దయచేయండి. కృపలో భద్రపరచమని క్రీస్తునామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.